బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ రెండవ రోజు చేరుకుంది. నిన్న రోహిణి ఫస్ట్ కంటెండర్ అయ్యారు. విష్ణుప్రియ మరి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం లేకుండా బ్లాక్ స్టార్ ని ఇచ్చేశారు హారిక, అఖిల్. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి ప్రియాంక జైన్ అండ్ మన పింకీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మానస్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ రోజు కూడా కొంతమంది కంటెస్టెంట్ ని ఎంపిక చేసి వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడించి వాళ్ళలో ఫైనలిస్ట్ అవ్వడానికి అవకాశం ఉన్న ఒక కంటెండర్ ని ఈ రోజు సెలెక్ట్ చేయబోతున్నారు. ఈ రోజు కూడా ఒకరు ఇన్, ఇంకొకరు అవుట్. ఎవరైతే ముందుగా సుడోకుని సాల్వ్ చేస్తారో వాళ్ళే ఫస్ట్ కంటెండర్ అయ్యే అవకాశానికి ఒక ఫస్ట్ టాస్క్ లో విన్ అయినట్టు. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా నిన్నట్లాగానే ఫైనలిస్ట్ అవడానికి 2-3 టాస్క్లు ఉంటాయి. అందులో ఒక ఫైనలిస్ట్ ని సెలెక్ట్ చేస్తారు. నిన్న రోహిణి, మరి ఈ రోజు ఎవరో. మరి ఇలా ఈ 4 రోజులు నలుగురిని సెలెక్ట్ చేసి చివరిగా ఫ్రైడే అంటే శనివారం అందులో ఒకరికి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ సీజన్ లో ఇదే లాస్ట్ వీక్. నెక్స్ట్ వీక్ మొత్తం అందరి జర్నీస్ వేసేసి నెక్స్ట్ సండేనే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్. అన్నిటికీ రంగాలు సిద్ధమయ్యాయి. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 చాలా త్వరగా ముగిస్తున్నారు. ఎప్పుడు కూడా డిసెంబర్ 3rd, 4th వీక్ లో బిగ్ బాస్ ఎండ్ అయ్యేది. కానీ ఈసారి డిసెంబర్ 1st వీక్ కే బిగ్ బాస్ ఎండ్ అయిపోతుంది. కారణాలు చాలానే ఉన్నాయి. రేటింగ్ లేకపోవడం, కంటెస్టెంట్స్ కూడా జనాలు అంత ఇంట్రెస్టింగ్ గా చూడలేకపోవడం. మొదటి నుంచి బిగ్ బాస్ 8 బజ్ కొంచెం స్లోగానే ఉంది. అయితే సెకండ్ ఫైనలిస్ట్ అవడానికి ఫస్ట్ టాస్క్ లో ఎవరు కూడా ఆ టాస్క్ ని కరెక్ట్ గా కంప్లీట్ చేయలేకపోయారు. అప్పుడు బిగ్ బాస్ వాళ్ళకి చిన్న క్లూ ఇచ్చారు, మధ్యలో 5 అనే నెంబర్ వస్తుందని. అప్పుడు కూడా చాలా మంది కంటెస్టెంట్స్ ఈ టాస్క్ ని కంప్లీట్ చేయలేకపోయారు. అయితే మొదట్లో నబీల్ అన్ని సెట్ చేశానుకొని గంట కొట్టాడు. అయితే తొందరలో గంట కొట్టేశాడు, కానీ ఆ టాస్క్ కరెక్ట్ గా కంప్లీట్ చేయలేదు నబీల్. వెంటనే పృథ్వీలు కూడా గంట కొట్టినా కూడా పృథ్వీ కూడా కరెక్ట్ గా కంప్లీట్ చేయలేకపోయారు. ప్రేరణ, ముక్కు అవినాష్ వీళ్ళు కూడా సరిగ్గా కంప్లీట్ చేయలేకపోవడంతో చివరకు ఇసిగిపోయిన బిగ్ బాస్ వాళ్ళకి ఇంకో చిన్న అవకాశం ఇచ్చారు. మధ్యలో 5 వస్తుందనే చిన్న క్లూ ఇచ్చారు. అప్పటికి కూడా చాలా మంది ఈ టాస్క్ ని కంప్లీట్ చేయలేకపోయారు. బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కాదు, చూసే ఆడియన్స్ కూడా అసలు ఏ టాస్క్ ఎవరికి అర్థం కావట్లేదు.